అంటే ఇక్కడ మీ ప్రాంతంలో మీలాగా ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు? మాలాగా శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఒక 4 ఉన్నారు. కానీ ఎవరు సార్? మన రమేష్ ఆచార్యజీ ఉన్నారు, తర్వాత ఎల్లయ్య గారు ఉన్నారు, అలాగే కృష్ణ గారు ఉన్నారు. నేను కూడా నా కంటిన్యూ దాదాపు ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి కంటిన్యూ నడుస్తాను. దాదాపు ఒకడ కాకపోతే ఒకడ మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, వాళ్ళను రిపీట్ చేస్తాను. అయితే మనకి ఒక 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఇదంతా కూడా ఉచితంగానే చేస్తున్నాను. ఎందుకోసం అంటే సార్ మేము కూడా పొందినాం కదా, మేము కూడా వారిని ప్రోత్సహించాలని అందుకున్నాం. అయితే మా గురువుగారు ఒకరే చెప్పారు, ఒక మాట చెప్పారు అనమాట, నాన్న మనం మాత్రమే సంతోషంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం స్వార్థము, 10 మందికి మన జ్ఞానాన్ని తెలివితేటలు అందరూ చేయడమే అది నిస్వార్థం అవుతుంది, ఒక మంచి సేవ కూడా అని చెప్పారు. మంచి స్కూళ్ళల్లో కూడా మంచి చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతని చెప్పాలి. తప్పకుండా చాలా మంది సార్ కావచ్చు, గురు గంగాధర్ గురుజీ కావచ్చు, అల్లాడి సీనన్న, మన భూమేష్ అన్న, అందరు కూడా ఎప్పటికీ రెగ్యులర్ గా అందరూ సందీప్ రణధీరు. అంటే ఇక్కడ స్టేజ్ మీద నేను క్లాస్ చెప్పేటప్పుడు నేను ఒక్కనే కనబడతాను, కానీ వాళ్ళందరూ కూడాను మిత్రులు. దాంతోపాటుగా మీరు కూడా ఎన్నోసార్లు ఫన్ క్లబ్కి పాటలు పాడడానికి, పిల్లల్ని అంటే యోగ సాధకులను మోటివేషన్ చేయడానికి వచ్చేసి మానసికంగా శారీరకంగా వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికీ జ్ఞాపకం చేస్తారు. ఏమనిపిస్తా అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచనలు వస్తాయి. మనం ఏ విధంగా మైండ్ సెట్ ఉంటే ఆ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. దేనికైనా ముఖ్యం ఆరోగ్యం అనేది ఒకటైతే తెలుసు. మనం ఎంత ఉత్సాహం ఉంటే ఉత్సాహవంతమైనటువంటి ఆలోచనలు వచ్చి మనం ఏదైనా పని చేయగలుగుతాం. నేను దాని గురించి ఒక చిన్న చిట్కా చెప్తాను. చాలామంది వాకింగ్ అని దానికి దీనికి వెళ్ళినప్పటికీ వాకింగ్ చాలా గొప్పది. దాంతోపాటు ఏంటంటే ఆసనాలు ఇంకా గొప్పవి. ఆసనాల కంటే ప్రాణాయామం అద్భుతం, ప్రాణాయామం కంటే ఆహారం ఇంకా అద్భుతం. సో ధ్యానం మహా అద్భుతం ఇక అది. సో దీని గురించి ఏంటంటే మనము శరీరం కోసం ఏంటంటే ఆసనాలు వేపిస్తూ ఉంటాం, ఫ్రంట్ బ్యాక్ బెండింగ్స్లోని. తర్వాత ప్రాణాయామం ద్వారా మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెంచుతూ ప్రాణశక్తి నింపించడం జరుగుతుంది. కాబట్టి మనిషి తొందరగా అంత ఈజీగా అలసిపోవడం అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇదే ఎనర్జీతో కొంచెం పని చేయగానే అలసిపోయినట్టు అనిపిస్తుంది. మరి చూడండి, అదే వ్యక్తులు అలసిపోతున్నారు కానీ ఫుడ్ కూడా మంచిగానే తీసుకుంటారు, బట్ దానికి కావాల్సిన ప్రాణశక్తి అందకపోతే అంత ఎనర్జీ రాదు. సో అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, ప్రాణాయామం ద్వారా అందజేస్తాం ఒకటి. ఎస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరం జీవిస్తున్నాం ఒక మెకానికల్ లైఫ్ అయింది. దానికోసం ఆశయాల కోసం